వేదికను అలంకరించినటువంటి గౌరవ విద్యాశాఖ అధికారులు ఆర్జేడి మేడం గారికి, అలాగే డిఓ సార్కి, మిగిలిన పెద్దలందరికీ ఇక్కడ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే హైరార్కీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చినటువంటి ఇవాళ ఈ పిల్లలకి ఇవ్వబోయే గిఫ్ట్స్ కోసం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఐన్విల్ మండలంలో చింతలలంక హై స్కూల్ హెడ్ మాస్టర్గా నేను వర్క్ చేస్తున్నాను గత 3 సంవత్సరాల నుంచి. మాకు మన జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ముందుగా ఒక చేసిన గొప్ప పని ఏంటంటే, ఎక్స్పర్ట్స్ అయినటువంటి బాగా అంటే ప్రతి స్కూల్లోనూ టీచర్లు చెప్తారు, కానీ డిస్ట్రిక్ట్ వైజ్లో బెస్ట్ టీమ్ని ఒక దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆధ్వర్యంలో ఒక చక్కటి మెటీరియల్ తయారు చేయించి, ఎందుకంటే ఇవాళ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రతి దాంట్లోనూ ఎంత చెప్పినా తరగనటువంటి సిలబస్లో ఎగ్జామ్కి ప్రిపేర్ చేయడం అనేది ఒక టఫ్ టాస్క్ అవుతుంది. సబ్జెక్ట్ వస్తుంది కానీ ఆ ఇచ్చిన ప్రశ్నని కుర్రాడికి అర్థమయ్యేలా వాడు దానికి ఎలా ఆన్సర్ రాస్తే సూక్ష్మంలో మోక్షంలో బయటకు వస్తాడు అనేది చెప్పడానికి గత 4-3 ఏళ్ల నుంచి కూడా చక్కటి వర్క్ జరుగుతుంది. అది ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే మేము అక్టోబర్ నెలాఖరికి సిలబస్ అవగొట్టుకుని నవంబర్ 1 నుంచి రివిజన్ టెస్టులు పెట్టుకున్నప్పుడు మాకు అది చాలా చాలా ఉపయోగపడుతుంది. హెడ్ మాస్టర్ గారు మేము ఏం చేసామంటే, డిఓ సార్ నాకు ఫోన్ చేశారు ఒక రోజు, సార్ మీ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు 10th క్లాస్కి వెళ్తున్నారు సార్? మాకు 50 మంది వెళ్తున్నారు. లాంగ్ ఆబ్సెంటీస్ ఉన్నారా అన్న. ఉన్నారు సార్, ఒక 4 ఉన్నారు సార్ అన్న. మరి వాళ్ళ గురించి మీరు ఏం తీసుకున్నారు యాక్షన్? రేపు మనకి లాస్ట్ ఇయర్ మనకి స్టేట్ సెకండ్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ రావాలంటే 100% అచీవ్ అవ్వాలంటే మీరు వాళ్ళ కోసం ఎలాంటి దృష్టి పెట్టారు? నేను మళ్ళీ మిమ్మల్ని మీ స్కూల్కి తప్పకుండా వస్తాను. మీరు ఇవాళే మీ స్టాఫ్కి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ సంగతి ఏమిటో ముందర చూసుకోండి. మరి ఒక విద్యార్థి పోయినా మీకు 100% రాదు కదా అని చెప్పేసి సాయంత్రం 5 గంటలకి నేను స్పెషల్ క్లాస్లో ఉండగా సార్ ఫోన్ చేశాను. వెంటనే మా మాస్టర్లు అక్కడున్న ముగ్గురికి ముందర చెప్పి మొన్నటి మార్నింగ్ 9కి మళ్ళీ మేము ఒకసారి పెట్టుకుని ఆ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఎంఈఓ సార్లు ఇద్దరి హెల్ప్ తీసుకుని నేను డిఓ సార్తో డివైఓ సార్తో కూడా చెప్పి ఆ 4 పేరెంట్స్ని మన సచివాలయంలో సిబ్బంది 2 ఉన్నారు, వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళని మొత్తం మీద మేము డిసెంబర్ నుంచి రప్పించగలగడం వల్ల ఏమైందంటే ప్రతిరోజు టెస్ట్ పెట్టడం. మాకు గ్రామ పెద్దలు కూడా చాలా బాగా సహాయం పడ్డారు. సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ పెట్టడం విషయంలో కానీ ప్రతిరోజు టెస్ట్ పెట్టడం, ప్రశ్న వాడు అప్పచెప్పలేకపోతే చూసి 10 సార్లు రాయించి దాంట్లో మరీ కష్టంగా ఉంటే దాన్ని షార్ట్ కట్ చేసి చెప్పేలాగా నేను అమలాపురం నుంచి చింతలలంకి వెళ్తాను. ఏ రోజు అమలాపురంలో సూర్యాస్తమం చూడలేదు, నేను సూర్యోదయం కూడా చూడలేదు. 7 గంటలకల్లా నేను ఆ స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. సాయంత్రం మళ్ళీ 7 గంటలకి నేను ఇంటికి వచ్చేటప్పటికి విత్ 0 ఎనర్జీతో నేను ఇంటికి వచ్చాను. ఒక ధ్యేయం, ఎలాగైనా అందరినీ పరీక్ష పంపించాలి, పాస్ అవ్వాలి. సో ప్రతిసారి ప్రతిదీ నేను ఏం చేస్తాను, కంప్యూటర్లో వాళ్ళు మార్కులు వేసే కానీ అవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు ఎక్కడెక్కడ తప్పు, ఎక్కడెక్కడ వాళ్ళు తగ్గుతున్నారు, 35 వస్తే 34, 33 వస్తే 2 మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి, 95 వచ్చిన వాళ్ళకి మిగతా 5-6 మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి. ఇలాగా నేనేం చేసేవాడిని అంటే, స్టాఫ్ మీటింగ్ అస్తమాటు అన్ని రోజులు పెట్టలేం కాబట్టి ఏదో టైంలో సబ్జెక్ట్ టీచర్ నాకు దొరుకుతారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గర కూర్చుని మీ సబ్జెక్ట్లో ఇదిగో ఈ ఏరియా ఇలా ఉంది, కొద్దిగా మీరు వీళ్ళని ఇంప్రూవ్ చేయాలి, మీరు వాళ్ళకి ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి నేను నాకు తోచిన సలహా ఇచ్చి వాళ్ళని ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ యొక్క మెటీరియల్ని దగ్గర పెట్టుకుని చేసాం. సో అది మా యొక్క కృషి. మా మండలం కూడా మేము ఇంకొక పని ఏం చేసామంటే, నెలలో ఒకసారైనా సరే హెడ్ మాస్టర్లు అందరూ ఎక్కడైనా మీటింగ్ మా డిఓ సార్ ఎంఈఓ సార్ ఎక్కడైనా పెట్టినప్పుడు మేము మళ్ళీ 10 మంది కూర్చుని మీకు మీ సక్సెస్ స్టోరీ ఏంటి, మీ స్కూల్లో పిల్లలు అందరూ వస్తున్నారు, రాకపోతే మీరేం చేస్తున్నారు, ఎలా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకోవడం అని చెప్పేసి మాకు ఎంఈఓలు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు ఈ విషయంలో. పిల్లల్ని స్కూల్కి రావడం విషయంలో కానీ వాళ్ళు విజిట్స్, ఇప్పుడు ఎప్పుడైనా పై అధికారి స్కూల్కి వస్తున్నారంటే అస్తమాటు హెడ్ మాస్టర్గా మేము ఎంత వాళ్ళని చూసినా ఈ హెడ్ మాస్టర్ అనుకోవచ్చు. టైమ్లీ మాకు పై అధికారి కూడా వచ్చి డివైఓ సార్లు 2 సార్లు వచ్చారు, ఎంఈఓ సార్లు ఒక 5-6 సార్లు మా స్కూల్ విజిట్. దానివల్ల ఏమవుతుందంటే టీచర్స్కి కొద్దిగా అవేర్నెస్ వస్తుంది, అయ్యో మన మీద ఇంత చూస్తున్నారు కాబట్టి మనం కాస్త పిల్లల్ని ఎలాగైనా పాస్ చేయించాలని ధోరణితో చెప్పడం. ఇవన్నీ సక్సెస్ స్టోరీస్. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కన్నేటి జయ అనేటువంటి కుర్రాడు 8వ తరగతి నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వాడు డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి కుర్రాడు.
నమ్మండి, నేను ఒక 40 సార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి, 40 సార్లు. ప్రతిసారి వాడిని ట్యూన్ చేసేటప్పటికి 9th కొన్ని రోజులు వచ్చేది, 10th వచ్చేటప్పటికి వాడు రెగ్యులర్గా రావడం వచ్చేవాడు. వచ్చి ఒకరోజు మధ్యాహ్నం, మాస్టర్ నేను ఉండలేకపోతున్నాను, నాకు తలపోటు వచ్చేస్తాను, వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోరా, ఇవాళ వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, నువ్వేం మాట్లాడు, రేపు కూడా మాని, కానీ ఎల్లుండి వచ్చాయి. ఇలా అంటే వాడు హీ గాట్ 472 మార్క్స్. ఎక్సలెంట్ రైటింగ్ వాడు. ఎవరు నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వాలరా, నేను పాస్ అయ్యి, నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వాలి, నీకు అంత విలువైనటువంటి నేను టైం కేటాయించాను నీకు అన్నాను నవ్వుతో. వాడు ఐటీఐ చేసుకుంటానండి నేను, నిజమే నేను చేసిన పొరపాటే, మా అమ్మ నాకు సెల్ కొనుక్కొని ఇచ్చి నన్ను పాడు చేసిందండి, అది చూసి నేను ఇలా పాడేయని చెప్పాడు వాడు, ఓపెన్గా చెప్పాడు. సో అది సక్సెస్ స్టోరీ అండి. విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వారు కృపాలాల్ గారు వారిని వచ్చి వారు ఏ విధంగా 100% రిజల్ట్ సాధించిన విషయం తెలుసు. తొందరగా రావాలి సార్. తదుపరి రాజేశ్వరి గారు కూడా రెడీగా ఉండాలి.